श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం గడిచిన సత్సంగంలో మనము 8వ శ్లోకం వరకు అర్థాన్ని చూసాము. ఆ 8వ శ్లోకాన్ని మరొకసారి చదువుతాను. అహంకారస్య తాదాత్మ్యం చిచ్ఛాయా దేహ సాక్షిభిః సహజం కర్మజం భ్రాంతి జన్యం చ త్రివిధం క్రమాత్. ఆచార్యులు ఈ దృగ్దృశ్య వివేకం అనే పుస్తకంలో మొదటి 5 శ్లోకాలలో మనకు 3 సాక్షులను 3 దృశ్యాలను గురించి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచం, విషయములు, దృశ్యము ఒకటి. దృక్ వచ్చి సాక్షికి పేరు ఇక్కడ దృక్ అని చెప్పబడింది. దృక్ అంటే ఇంద్రియములు దృక్. 2వ స్టేజ్లో ఇంద్రియములు విషయములైనవి, దృశ్యములైనవి, మనస్సు దృక్ అయినది. 3వ స్టెప్లో మనస్సు విషయం దృశ్యమైనది, సాక్షి చైతన్యం బ్రహ్మం దృక్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 జంటలలో ఏది ముఖ్యం, ఏది సత్యం, దేని యొక్క నిజం ఎంత? ముఖ్యముగా ఈ 3 యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, తర్వాత వీటి యొక్క పని ఏమిటి, హౌ దే మేనిఫెస్టెడ్ అండ్ దేర్ ఫంక్షన్, వాటి యొక్క ఉత్పత్తి పుట్టుక ఏమిటి, ఎలా జరిగింది, తర్వాత దాని యొక్క పని ఏమిటి, ఈ 3 రకాల సాక్షులు ఉన్నాయి కదా. 6వ శ్లోకం నుంచి మనకిప్పుడు 12వ శ్లోకం దాకా కూడా ఈ విషయాన్నే ఒక్కొక్క దాన్ని తీసుకొని మొత్తం మనకు 6 ఉన్నాయండి. 3 దృశ్యాలు, 3 దృక్కులు. దీనిలో ఒక్కొక్క దాని గురించి, దాని యొక్క ఉత్పత్తి, అది ఎలా వచ్చింది, దాని యొక్క పని ఏమిటి అనేది చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 8వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ మనస్సు యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ మనస్సు, అది చాలా ముఖ్యం. ఆ మనస్సుని సక్రమంగా అర్థం చేసుకొని అసలు మనస్సు నిజమా, దాని యొక్క స్టేటస్ ఏమిటి అనేది మనకు తెలిసిందంటే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి మనస్సే ముఖ్యం అన్నిటికీ కూడా అని చెప్పి ఒక ఉపనిషత్తులో చెప్పినట్టుగా, అమృత బిందు ఉపనిషత్తు, మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయోహో, మనుష్యుల యొక్క బంధమునకు మోక్షమునకు రెండిటికి కూడా మనస్సే కారణం అని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఈ 2వ స్టెప్లో లెవెల్లో ఉన్నటువంటి ఈ సాక్షిని అహంకారం అని అంటాం. ఈ అహంకారము 3 లేక అహంకారం అంటే మైండ్ అని తీసుకుందాం సింపుల్గా అర్థం కావటానికి. ఇది 3 రకములుగా 3 తోటి అది ఐడెంటిఫై చేసుకుంటున్నది, తాదాత్మ్యము చెందుతున్నది. తాదాత్మ్యము, దగ్గర, సన్నిహితంగా, ఇంటిమసీ క్రియేట్ చేసుకుంటున్నది. మొదట ఏమిటంటే మైండ్ ఉన్నది. ఆ మైండ్ అనే దాంట్లో 2 విషయాలు ఉన్నాయని చెప్పి మనం 6వ శ్లోకంలో చూసాం. ఒకటి మనసులో ద్రవ్యము, మరొకటి వృత్తి. ద్రవ్య విషయము, వృత్తి విషయము. ద్రవ్యం అంటే అది మ్యాటర్, ఉన్నది. ఆ ఉన్న మనస్సు అది చైతన్యం యొక్క ప్రతిబింబముతో తాదాత్మ్యము చెందుతున్నది. చైతన్యం యొక్క ప్రతిబింబముతో తాదాత్మ్యం చెందుతున్నది. ఆ ప్రతిబింబానికి టెక్నికల్గా వేదాంతంలో చిదాభాసం అని అంటారు, రిఫ్లెక్షన్.
ఆర్సి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అప్పుడు మైండ్ అంటే ఏమిటి? రిఫ్లెక్టెడ్ మీడియం అండ్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఇది ఒక జంట కదా. అప్పుడు ఈ అహంకారం యొక్క, ఈ మనస్సు యొక్క తాదాత్మ్యం ఆ ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యముతోటి జరిగినటువంటిది. తర్వాత దేహముతోటి రెండో రకమైనటువంటి తాదాత్మ్యము. మూడోది నేరుగా సాక్షితోటి తాదాత్మ్యము. 3 ఉన్నాయి కదండి మొత్తం. మధ్యలో మనస్సు ఉంది. మనస్సు మొదలు తనను తాను ఆ ప్రతిబింబంతోటి తాదాత్మ్యం చేసుకుంది. దాన్ని అహంకారం అంటాం. అదే మనస్సు అహంకారమే మనస్సు దేహముతోటి కూడా తాదాత్మ్యం అవుతున్నది. 2. 3 సాక్షితోటి కూడా తాదాత్మ్యం అవుతున్నది. దీంట్లో ఈ 3 తాదాత్మ్యాలు ఉన్నాయే, ఈ మూడిటికి 3 పేర్లు ఇచ్చారు ఇక్కడ ఆచార్యులు వారు. మనస్సు ఆ ప్రతిబింబ చైతన్యముతోటి దగ్గర సన్నిహితమై తాదాత్మ్యం అవ్వటం అనేటువంటిది అది న్యాచురల్, సహజం. రెండోది వచ్చి మనస్సు అహంకారం శరీరముతోటి తాదాత్మ్యం చెందటం అనేటువంటిది కర్మము మూలంగా అది ఏర్పడింది. అది కర్మజం. కర్మజం అంటే కర్మ వలన ఏర్పడినటువంటి, పుట్టినటువంటిది ఆ తాదాత్మ్యం, ఆ ఐడెంటిఫికేషన్. మూడోది సాక్షితోటి ఈ మనస్సుకి సంబంధం, తాదాత్మ్యం అనేటువంటిది అది భ్రాంతిజన్యం. అది కేవలం ఇల్యూషన్ మాత్రమే, కల్పితము మాత్రమే, అజ్ఞానము మాత్రమే తప్ప ఈ మనస్సుకి సాక్షితోటి నిజమైన సంబంధం అనేటువంటిది అక్కడ లేదు. దానికి పేరు భ్రాంతిజం అని చెప్పారు. ఈ విషయాన్ని మనం విచారిస్తున్నాం పోయిన క్లాసులో. సో ఈ 3 సాక్షులు, మూడిటికి సంబంధపడి ఉన్నటువంటిది మనస్సు. ఆ మనస్సు 3 సంబంధాలకి 3 పేర్లు: సహజ సంబంధం, కర్మజ సంబంధం, భ్రాంతి సంబంధం. అర్థమైందండి. తర్వాత దీనిని గురించి నేను వేరే ఆత్మబోధలో అలా చెప్పిన శ్లోకాలను కూడా మీకు రిఫర్ చేశాను పోయినసారి. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత ఈ సంబంధములు 3 ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలా, వీటిని ఇవి 3 సత్యమా లేక దీంట్లో ఏది అబద్ధము, ఎలా ఈ సంబంధమును తొలగించగలం, ఎందుకు తొలగించాలి, తొలగించకపోతే ఏమవుతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి. దానికోసం ఈ రాబోయే శ్లోకాలలో ముఖ్యముగా ఇప్పుడు 9వ శ్లోకాన్ని చదువుతాను. సంబంధినో సతోర్నాస్తి నిర్వృత్తి సహజస్యతు కర్మక్షయాత్ ప్రబోధాశ్చ నివర్తేతే క్రమాదుభే. ఈ 3 సంబంధాలను ఎలా తొలగించాలి మొదట. దాంతోపాటు మనం తెలుసుకుంటాం తొలగించకపోతే ఏమవుతుంది, దానిని అది నిజమేనని అనుకుంటే ఏమవుతుంది, తొలగించటం అంటే ఏమిటి, నువ్వు తొలగించకపోయినా కొన్ని సంబంధం అవే తొలగిపోతాయి. సో ఈ విషయాలన్నిటిని మనం ఇప్పుడు చర్చిస్తాం. మొదట శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పి ముగించేస్తాను. సతోః సంబంధః నాస్తి, నాస్తి నివృత్తి. ఆ సహజ సంబంధం అని ఏదైతే చెప్పామో, మనస్సు ప్రతిబింబము, చైతన్య ప్రతిబింబముతోటి తాదాత్మ్యం అవ్వటం అనేటువంటిది అది సహజం. దానికి పోయినసారి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. అద్దము ఉన్నది అంటే ఆ మీడియం, రిఫ్లెక్టెడ్ మీడియం ఉన్నదంటే ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఏర్పడటం అది సహజం. కాబట్టి దాన్ని మనము ఏమి చేయలేం, దాన్ని తొలగించాలని
శ్రమ అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రతిబింబము సత్యము కాదు. కానీ తొలగించాలి అంటే ఏం చేయాలి? అది సత్యము కాదు. కానీ మరి అది ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తున్నది గదా! ఆ తర్వాత అహంకారం అనేది అక్కడ బలమై, అది మరొక జన్మకే కారణమవుతున్నదే, మరలా కర్మకే కారణమవుతున్నది కాబట్టి తొలగించాలి అది. కానీ ఎలా తొలగించాలి? ఇవన్నీ తెలుసుకుంటాం. సో, మొదట ఏం చెప్తున్నారంటే, అది చాలా సహజమైనది. అది అద్దం ఉన్నది అంటే, అద్దమునకు ముందు ఉన్నటువంటి అన్ని గోడలో, తలుపులో, నువ్వో, నీ ముఖమో అది ప్రతిబింబం ఏర్పడి తీరుతుంది. సహజం. అర్థమైందా? అందుకని దాని గురించి ఇప్పుడు నువ్వు ఎక్కువ బాధపడకు. తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత మరి రెండో సంబంధం ఉంది చూసారా? తాదాత్మ్యం. శరీరముతోటి సంబంధం అనేటువంటిది కర్మ వలన ఏర్పడిందని చెప్పారు గదా! ఇప్పుడు ఆ కర్మ క్షయమైపోతే ఆ సంబంధం తెగిపోతుంది. ఎలా? కర్మ అంటే ఏంటి? కర్మలు 3 రకాలున్నాయి. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ శరీరం, ఈ జన్మ ఇదంతా కూడా ప్రారబ్ధం అనే కర్మ చేత నడపబడుతున్నది. అంటే ఏ రిలీజ్డ్ ప్యాకెట్ ఆఫ్ ది కర్మ ఫలం. ఇంత ప్యాకెట్, ఇంత మెజర్‌మెంట్‌లో ఇది రిలీజ్ అయింది. ఇప్పుడు దానికి తగినట్లుగా ఈ ఎక్విప్‌మెంట్ ఇక్కడ ఎంత కాలం ఉండాలి, దీనికి ఎంత సుఖం రావాలి, ఎంత దుఃఖం రావాలి, ఏమేమిటి, వీటన్నిటికి లాభ నష్టాలు అన్నీ నిర్ణయం అయిపోయినాయి. అంతా బ్లూ ప్రింట్ రెడీ అయిపోయినది. ఇప్పుడు అది జరుగుతున్నది. అమలు జరుగుతున్నది. ఈ అమలు జరిగేటువంటిది మరి కర్మ, ప్రారబ్ధ కర్మ అనేటువంటిది మూలముగా అమలవుతున్నది కాబట్టి, ఆ ప్రారబ్ధ కర్మ అనే మూట తీరిపోయిందనుకోండి, ఈ శరీరముతోటి ఆ మనస్సు యొక్క అహంకారం యొక్క సంబంధం తెగిపోతుంది. ఈ శరీరముతో. అర్థమైందా? ఇక్కడ కర్మక్షయం అంటే 2 రకాలు. ఇప్పుడుకి ఈ శరీరముతో నాకేంటి సంబంధం? నేనే ఈ శరీరంలోకొచ్చాను. ఇంకొకళ్ళేమో ఆ శరీరంలో ఉన్నారు. ఒకళ్ళు ఆడవాళ్ళుగా ఉన్నారు. ఒకళ్ళు మగవాళ్ళుగా ఉన్నారు. ఒకళ్ళు దోమగాను, పశువుగాను, గాడిదగాను ఈ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి కర్మకు ఆ దేహాలతో సంబంధం. కాబట్టి ఇది ఇప్పుడు ప్రారబ్ధం ఉన్నంత వరకు ఈ సంబంధం ఉంటుంది. ఎప్పుడు ప్రారబ్ధ క్షయం అయిపోతుందో, అది తీరిపోతుందో ఆ సంబంధం తెగిపోతుంది. తెగిపోయినప్పుడు ఏమవుతున్నది? ఈ పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం ఇక్కడే కనపడకుండా పంచభూతాల్లోకి కలిసిపోతుంది. ఇక్కడే పంచభూతాల్లోకి కలిసిపోయి నశించిపోయిందని చెప్తాం మనం. నశించిపోవడం అంటే గాన్ బ్యాక్ టు ది పంచమహాభూతాస్. కానీ మనస్సు అహంకారం అనేటువంటిది కంటికి కనిపించదు, కానీ నశించలేదు. అది కనపడకుండా తిరుగుతుంటుంది. ఎప్పటి వరకు తిరుగుతుంది? దానికి మళ్ళీ ఇంకొక శరీరం వచ్చేంత వరకు. ఎందుకంటే దానికి ఇంకా కర్మ ఉంది. ఆ అహంకారానికి మళ్ళీ సంచిత కర్మలో నుంచి రిలీజ్ అయ్యి ఇంకా ప్రారబ్ధ కర్మ వస్తుంది. అప్పుడు ఆ కర్మ క్షయం అంటే ఆ కర్మ కూడా అసలు కర్మే లేదనేటువంటిది క్షయమైతే ఆ అహంకారానికి కూడా విడుదల, ముక్తి. కానీ ఇప్పుడు మనం ఆ పాయింట్‌ని మాట్లాడట్లేదు మనం ఇక్కడ. ఆచార్యులు వారు ఈ శరీరముతోటి సంబంధం కర్మజం. కాబట్టి కర్మక్షయాత్ అది ఏర్పడుతుంది అన్నారు. తర్వాత ఆ మూడోది ఉందండి, సాక్షి చైతన్యం బ్రహ్మముతోటి ఈ మనస్సుకి సంబంధం ఉన్నదా? అది నిజమా అంటే లేదు. అది నువ్వు నీ నిజస్వరూపమును సరిగ్గా తెలుసుకున్నావంటే ప్రబోధాత్ అని చెప్తున్నారు. ప్రబోధం అంటే జ్ఞానము ఉదయించినప్పుడు, శ్రవణం చేసి బాగా విని ఇట్లా జ్ఞానం ఉదయించినప్పుడు, బాగా అర్థమైనప్పుడు అసలు ఈ మనస్సు, శరీరము, బుద్ధి ఇవన్నీ కూడా మాయలో కనిపిస్తున్నటువంటి మ్యాటర్ చేత నడపబడుతున్నటువంటి కొన్ని లేనివి మిథ్యా వస్తువులు ఇవన్నీ.
కాబట్టి నా స్వరూపానికి నేను మేలుకున్నానంటే ప్రబోధం అంటే మేలుకొనటం. ఓకే. ప్రకర్షణేన బోధం. సరిగ్గా నా గురించి నాకు కరెక్ట్‌గా తెలిసిందంటే దాని వలన సాక్షి చైతన్యముతో కూడా ఈ మనస్సుకి సంబంధం తెగిపోతుందంటే అసలు సంబంధం లేదని తెలుసుకుంటాం. సంబంధం లేదని తెలుసుకుంటాం. మొత్తంలో తొలగిపోతుందంటున్నారు. కాబట్టి 3 సంబంధాలలో ఒక సంబంధం సహజం. అది అట్లా ఉండనండి. బాడీ తోటి కర్మ తీరిపోతే శరీరంతోటి సంబంధం తెగిపోతుంది. సాక్షి చైతన్యంతోటి జ్ఞానం వచ్చిందంటే నీకు అది తెగిపోతుందంటే అర్థమవుతుంది అసలు నాకు దేనితోటి సంబంధం లేదని. సరే, ఇది శ్లోకం యొక్క అర్థం. సరేనా? ఈ సంబంధాలను ఎందుకండి తెలుసుకోవటం? మాకున్న సంబంధాలు మా అబ్బాయికి సంబంధం దొరకక కష్టపడుతున్నాం, మా అమ్మాయికి సంబంధం దొరకక కష్టపడుతున్నాం. మీరు మళ్ళీ ఇవన్నీ సంబంధాలంటే బాబు, ఈ సంబంధం కరెక్ట్‌గా అసలు ఏమిటి, నిజమైన సంబంధం ఉన్నదా నీకెవరితోనైనా అని తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సంబంధాలు, బంధాలన్నీ కూడా నిన్ను బంధించవు, బాధ పెట్టవు. దానికోసం నీ బయోడేటాను మొదలు బాగా తెలుసుకోవాలి. దీంట్లో ఎక్సెప్షన్ లేదు. దీంట్లోంచి తప్పించుకోలేవు. తెలుసుకున్నావంటే తప్పించుకుంటావు. అక్కర్లేదులే తెలుసుకోకపోతే అంటే నువ్వు చిక్కుకుపోతావు. ఎక్కడ? బంధంలో చిక్కుకుపోతావు. సరే, ఇప్పుడు దీనికి చుట్టూ కొన్ని పాయింట్లని చెప్తాను. ఇప్పుడు మూడోది ఏం చెప్పారు? ప్రబోధం అయితే దానికి బంధం లేకుండా పోతుంది. ఎవరికి? సాక్షికి, మనస్సుకి. అసలు నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు కొన్ని పాయింట్లు చూడండి. సాక్షికి ఈ మనస్సుతోటి ఏ రోజు కూడా, ఏ కారణం చేత కూడా, ఎన్నటికీ కూడా తాదాత్మ్యం అనేది లేదు. తాదాత్మ్యం అనేది లేదు. ఇప్పుడు నేను అద్దానికి ముందెళ్ళి నిలబడితే నా ప్రతిబింబం అక్కడొస్తే ఆ రిఫ్లెక్టెడ్ మీడియం అయినటువంటి అద్దమో, ఆ అద్దంలో కనిపించే ఆ మాయా ముఖమో, వాటితోటి ఏంటండి అసలు నాకు సంబంధం? బాగా ఆలోచించాలి. ఏమిటి నాకు సంబంధం? ఏ సంబంధము లేదు. అందుకని ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇది తెలిసిందంటే ఆ మైండ్‌కిను ఆ తర్వాత ఇంకోటి ప్రశ్న. అద్దానికిను, అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబ వస్తువుకి ఏంటండి సంబంధం? సంబంధం లేని సంబంధం. అలాగే నాకు ఈ మనస్సుతోటి అసలు సంబంధం లేదు. మనస్సు ప్రకృతి జడం మ్యాటర్. నేను సాక్షి చైతన్యమును, బ్రహ్మమును. అందుకని కాన్షియస్నెస్ మ్యాటర్లో పనిచేస్తున్నట్టుగా, మ్యాటర్కి అది చైతన్యమునిస్తున్నట్టుగా, దాంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నట్లుగా ఉన్నదే కానీ దానిని ఏమి అంటుకోలేదు. అవి ఏవి కాన్షియస్నైన నాకు అంటుకోలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎలా? ఆకాశములాగా. ఆకాశము చూడండి, ఏ కారణము చేత ఎప్పుడు కూడా, ఎన్నటికీ కూడా, దేనితోటి కూడా అది అసలు అంటుకోవటమే లేదు. కానీ అన్ని ఆకాశంలో కనపడుతున్నాయి, నడుస్తున్నాయి, ఉన్నట్లు అనిపిస్తున్నాయి కదా. మరి అన్ని ఆకాశంలో ఉండి నడుస్తున్నాయి, కనిపిస్తున్నాయి అంటే మరి ఎందుకండి చక్కగా వాటిలో వాటికి అంటుకోవటమే లేదే. అలాగే నీకు కూడా శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మమైనటువంటి నీకు ఈ మైండ్ తోటి నిజముగా సంబంధం లేదు. ఇది పోయి అంటే అబద్ధమైనటువంటి సంబంధం, అబద్ధ బంధం. తర్వాత ఇంకొక ఉదాహరణ చూడండి. ఆకాశం చెప్పాను, ప్రకాశం గురించి కూడా ఇంతకుముందు మాట్లాడాం. ప్రకాశం అంటే లైట్. ఇక్కడ లైటు పడుతున్నది నా ముఖం మీద, నా చేతి మీద, ఈ వెనుక కర్టెన్ మీద అంతటా లైట్ పడుతున్నది. ఇప్పుడు వీటన్నిటిని ప్రకాశింపచేస్తూ తెలియజేస్తున్నటువంటిది ఆ లైట్, ప్రకాశం, వెలుతురు. ఇప్పుడు
ఇక్కడ నా శరీరానికి కాషాయ రంగు జుబ్బా వేసుకున్నందువలనో, లేక నా కళ్ళజోడు బాగా షైనింగ్‌గా ఉండే అక్కడ గ్లిట్టరింగ్ ఉన్నందువలనో, ఆ వెనక కట్టినటువంటి ఆ కర్టెను బ్లూ కలర్‌గా ఉన్నదననో, లేక ఈ చెయ్యి ఇట్లా ఆడుతున్నది, నోరు మాట్లాడుతున్నది, ఏవైనా చేయనండి. ఇప్పుడు ఈ చుట్టూ నా మీద పడుతూ, నా చుట్టూ ఉన్నటువంటి లైట్‌కి ఇవేవైనా అంటుకుంటాయా? అంటుకుంటాయంటే అర్థం ఏమిటంటే, వీటి వలన ఏదైనా ప్రభావం ఏర్పడుతుందా దాని మీద? ఆలోచించాలి. లేదు. అది ఉన్నది. అది ఉండుట చేతన ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఈ ప్రకాశింపజేయబడినటువంటివి ఇవన్నీ దీనిలో ఏ మార్పొచ్చినా సరే, ఏ మార్పొచ్చినా సరే, ఇప్పుడు ఈ నోరు మాట్లాడుతున్నాను సరే, మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాను సరే, ఈ చేతులు ఆడించినా సరే, ఆడించలేనా సరే, ఏమైనా చేయనండి. చప్పట్లు కొట్టు, డాన్స్ చెయ్యి, ఎట్లాగో ధ్యానం చెయ్యి, నిద్రపో, ఏమైనా చెయ్యి, ఈ చుట్టూ ఉండి ప్రకాశింపచేస్తున్నటువంటి ఆ లైట్‌కి ఏమైనా ప్రభావం ఉన్నదా దాని మీద? ఆకాశంలో ప్రభావం లేదు, లైట్‌లో ప్రభావం లేదు. ఎందుకు ఈ ఆకాశం ప్రకాశం చెప్తాం ఎప్పుడు ఉదాహరణమంటే, ఆకాశంలాగా నువ్వు సర్వత్ర వ్యాపించున్నావు అని అర్థం. తర్వాత లైటులాగా ప్రకాశ స్వరూపముగా ఉన్నావు నువ్వని అర్థం. దానికే సంస్కృతంలో సత్, చిత్. సో, సర్వత్ర వ్యాపించున్నావు, లైటులాగా ప్రకాశవంతుడుగా ఉన్నావు, ఆనందముగా కూడా ఉన్నావు. ఎందుకంటే నాలో ఏమీ కొరత లేదు, నాలో ఏమి మార్పు రాలేదు, మార్పు జరగదు, మార్పు జరిగేందుకు సంభావనే లేదు, అవకాశమే లేదు. కానీ నా యందు ఇంత అద్భుతమైన ఒక లీలని నేను చూస్తున్నా, గమనిస్తున్నా, తెలుసుకుంటున్నా, ఆనందిస్తున్నా. అవి వస్తే ఏమిటి, పోతే ఏమిటి, ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, నశించిపోతే ఏంటి, పుడితే ఏమిటి, అవన్నీ మారుతున్నాయి కానీ సాక్షినైనటువంటి నేను మారట్లేదు. అర్థమైందా? కాబట్టి ఈ గుణాలు ఏవి కూడా, ప్రకృతిలో ఉన్న గుణాలు ఏవి కూడా, ప్రకృతిలో ఏర్పడే మార్పులు ఏవి కూడా ఆ పురుషుడైనటువంటి సాక్షి చైతన్యమైనటువంటి నన్ను, ఇది నేను అని చెప్పుకోవాలి. ఇది థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ చేస్తే ప్రయోజనం. ఫస్ట్ పర్సన్ నేను. ఈ నేను గురించి చెప్పేటప్పుడే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చక్కగా 2వ అధ్యాయంలో అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యోసోష్య ఏవచ, చూడండి, వేరే 4 పంచభూతాలు ఉన్నాయి కదా, వాయు, అగ్ని, జలము, భూమి. ఈ 4 చేత ఆకాశమునకు ఏ బాధింపు లేదని ఇప్పుడే కదా తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. అదే ఇక్కడ అప్లై చెప్తున్నప్పుడు అదే విధముగా ఆత్మనైనటువంటి నాకు ఈ ఎండిపోవటం కానీ, తడిసిపోవటం కానీ, మండిపోవటం కానీ, కట్ చేయటం కానీ, నాశనం అవ్వటం అనేటువంటిది ఏమి లేవు. కానీ ఈ మిగతా 4 పంచభూతాల్లో అనేక మార్పులు రావచ్చు. ఉదాహరణ చెప్తున్నాను, పంచభూతాల కంటే, ప్రకృతి కంటే, అన్నిటికంటే, ఆకాశం కంటే కూడా నేను చాలా గొప్పవాడిని, చాలా సూక్ష్ముడైనటువంటి వాడిని, చాలా విస్తరించి ఉన్నటువంటి, నాలో ఉంది ఆకాశం, నాలో ఉంది మనస్సు, నాలో ఉంది ఈ ప్రపంచమంతా. చూసారు ఎంత గ్రాండ్ విషను, దృగ్దృశ్యం అంటే. ఆ భగవద్గీత శ్లోకం 2వ లైన్లోది వినాలి. అప్పుడు నేనెవరు, ఛేదించబడని, నరకబడని,
ఎండించలేనటువంటిది, తడపలేనటువంటిది, ఛేదించబడనటువంటిది అయినటువంటి చైతన్యం అది ఎక్కడో ఉందని ఎతకూడదండి. ఎక్కడో ఉన్నదని వెతికామంటే బోర్లా పడ్డామని అర్థం, గుంటలో పడ్డామని అర్థం. ఎక్కడా లేదది. నేనుగానే నేననే దానిగానే ఉందది. కైలాసంలో లేదు, వైకుంఠంలో లేదు, తిరుపతిలో లేదు, కాళహస్తిలో లేదు, మరి ఏ ఊర్లోనూ లేదు, ఎక్కడా లేదు. ఇక్కడే నేనుగానే ఉన్నదది. ఎట్లా ఉంది? నిత్య సర్వగత స్థాణు, నిత్యము ఉన్నది, సర్వగతంగా ఉన్నది. చూడండి, ఆ సత్ చిత్తునే ఇంకొక రకంగా చెప్తున్నారు. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనః, చలించనటువంటిది, సనాతనముగా ఎప్పుడు ఎటర్నల్గా ఉన్నటువంటిది, అంతటా అన్నిటి యందు ఎప్పుడు నిత్యముగా ఉన్నటువంటి చలించినటువంటి నేను ఆత్మస్వరూపమును. చలించకుండా ఉన్నది ఎప్పుడు ఉన్నది అంటే ఆ కొండలాగానండి. ఇక్కడ కూడా స్థాణు అంటున్నారు. స్థాణు అంటే స్తంభం. ఎందుకు స్తంభం స్థాణు అని చెప్పారంటే ఆ స్థిరత్వത്തിന് కోసం, స్థిరత్వం చెప్పడం కోసం చెప్పారు కానీ జడత్వమును చెప్పుటకు చెప్పలేదు. కొండ అట్లా ఆగి ఉంటుంది, ఎక్కడ కదలదు, ఎన్నో యుగాలుగా ఉంటుంది కదా. అందుకని ఈ ఆత్మ అనేది కూడా అట్లా కొండలాగా రాయిలాగా ఉందంటే లేదు, ఇది చైతన్యం. అసలు కొండ ఉన్నదని తెలుస్తున్నది ఎవరికి? సూర్యుడు ఉన్నాడని తెలుస్తున్నది ఎవరికి? ఆ వస్తువు ఉన్నదని తెలుస్తున్నది ఎవరికి? నాకు తెలుసు అని తెలుస్తున్నది ఎవరికి? నాకు తెలియదు అని తెలుస్తున్నది ఎవరికి? చూశారా? ఇన్ని ప్రశ్నలు వేసుకుంటే నాకు 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 తెలుస్తున్నది. దేవుడున్నాడని ఎవరికి తెలుస్తున్నది? నాకు తెలుస్తున్నది. నేను లేకపోతే నేను చెప్పకపోతే ఆ దేవుడు ఉన్నాడా? చూడండి, నేను ఉండి చెప్తుంటేనే నా మనస్సు ఉంది, నేను ఉండి చెప్తుంటేనే నా బుద్ధి ఉన్నది, నేను ఉండి చెప్తుంటేనే ఉనికి ఎరుక, నేను ఉండి చెప్తుంటేనే ఈ ఇంద్రియములు, నేను ఉండి చెప్తుంటేనే ఈ లోకము, ఈ నాటకం అంతా. డైరెక్టర్ ఎవరు? అధ్యక్షుడు ఎవరు? నేను అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ కర్మ చేత పుట్టినటువంటి శరీరాన్ని జ్ఞానము కూడా దాన్ని ఏమి చెయ్యలేదు. ఇది ఒక పాయింట్ తెలుసుకోవాలి. జ్ఞానము కర్మ చేత పుట్టినటువంటి శరీరాన్ని తాదాత్మ్యమును జ్ఞానము తొలగించలేదు. జ్ఞానం ఏమిస్తున్నప్పుడు మరి అంటే ఈ శరీరముతోటి తాదాత్మ్యమైనటువంటి ఆ మనస్సు, శరీరానికి వచ్చే నష్టాలు కష్టాలన్నిటినీ ఆ మనస్సు తన మీద పెట్టుకొని ఎమోషనల్గా బాధపడుతూ కృంగిపోతూ ఉంటుందే, ఆ ఎమోషనల్గా అట్లా అవ్వకుండా ఉండటానికి కావలసిన బలాన్ని ఇస్తుంది. జ్ఞానం ఎమోషనల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అర్థమైందా? దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ ప్రబోధమైన సమయంలో, ఎందుకంటే ప్రబోధాత్ అనే మాట ఇక్కడ వాడారు వార్త. యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణ అంటే జ్ఞానం అండి, జ్ఞానస్వరూపం. మూర్తి అంటే స్వరూపం, జ్ఞానస్వరూపం ఆత్మ. ఎప్పుడు సాక్షాత్తుగా అది ఈ జ్ఞానమును పొంది ప్రబోధ సమయే, చూడండి, ప్రబోధాత్ ఏమవుతున్నది? స్వాత్మానమేవ, నేను దేనికి అంటుకోనటువంటి, దేనితోటి సంబంధం లేనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఏకసార నిత్య సత్య వస్తువుగా ఉన్నాను.
అని తెలియబడుతుంది. అటువంటి నేను స్వాత్మానం. అది రెండున్నాయా? ఆయనలో ఆత్మ వేరు, మళ్ళీ నాలో ఆత్మ వేరు. అదే కదా చెప్పాం, సర్వత్ర వ్యాపించున్నది ఒకటే అంటే. అందుకనే స్వాత్మానమేవ అద్వయం, రెండోది లేనటువంటిది ఏకం అని చెప్పి ఈ శ్లోకం చాలా ముఖ్యం. ఇలా చెప్పిన తర్వాత అందుకనే అప్పుడు కర్మ అనేటువంటిది చెప్తున్నారు కదండి, అది ఎట్లా నాశనం అవుతుందంటే, జ్ఞానము వచ్చిన తర్వాత ప్రారబ్ధ కర్మ ఏమిటి, అసలు దానికి కారణమైనటువంటి ఆగామి సంచిత కర్మలే దగ్ధమైపోతాయి. అక్కడ ఏం చెప్పాం, జ్ఞానము చేత ఈ మనస్సుకి శరీరంతో ఉన్న తాదాత్మ్యము, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రారబ్ధము ఎవరు తప్పించుకోలేరు, అది అనుభవించిదా తీర్చుకోవాల్సిందే. అందుకని జ్ఞానులకు కూడా వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మరణము వస్తుంది. అవన్నీ శరీర ధర్మాలు. చూసారా? మరి జ్ఞానం వచ్చింది, ఆయన సన్యాసి, ఆయన స్వాములు వారు అంటే, ఆయన జ్ఞానం వచ్చింది, స్వాములు వారు సన్యాసి అంటే ఏంటి? ఈ ప్రారబ్ధమును ఎవరంటే దేవుడు కూడా. అర్థమైందా? మరి అప్పుడు నేను దేవుణ్ణి ఎందుకండి ప్రార్థిస్తున్నాను, గుళ్ళు తిరుగుతున్నాను, గోపురాలంటే నీకు భయం ఉన్నది, ఇట్లాంటి ప్రార్థన వస్తుందో, ఏమి నాకు కష్టాలు వస్తాయో అవన్నీ రాకుండా చెయ్యి అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి నీ భయం వలన నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన అట్లా ఈశ్వర శక్తితోటి మాట్లాడి ప్రార్థన చేస్తుంటే నీకు ఒక లోపల ధైర్యం వస్తుందే గాని, రావలసినవి, నువ్వు అనుభవించాల్సినవి వచ్చి తీరుతాయి. కానీ ఆ శరీరానికి వచ్చేటువంటిది పెయిన్, కానీ మనస్సుకు వచ్చేటువంటిది దుఃఖము. శరీరానికి నొప్పి, వ్యాధి వస్తుంది, శరీరమునకు పెయిన్. ఆ పెయిన్ మనస్సు గుర్తిస్తుంది, గుర్తించిన తర్వాత మనస్సు దుఃఖపడుతుంది. ఆ మన శరీరానికి వచ్చే కష్టాన్ని, నష్టాన్ని మనస్సు తన మీద వేసుకొని దానిని మరలా సాక్షి చైతన్యమైన నాది నాది నాకు నాకని చెప్తూ ఆ దుఃఖపడేటువంటి పరిస్థితి తొలగించబడుతుంది. దుఃఖం వస్తుంది కానీ నువ్వు దుఃఖి అవ్వవు, అది అర్థం. చూసారా? సో జ్ఞానం యొక్క ఫలం ఏమిటంటే, ప్రారబ్ధమును జ్ఞానం ఏమి చేయలేదు, కానీ మిగతా కర్మని నాశనం చేస్తుంది. భగవద్గీతే దానికి సాక్షి, అథారిటీ. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే పార్థ, కర్మ మొత్తం అంటే ఏమిటి? ప్రారబ్ధం కాదు, గుర్తుంచుకోవాలి. మిగిలిన మనకి అసలు యాక్చువల్ ఏంటంటే, ఇంకో జన్మ రావడానికి కారణం ఏమిటి? మరొక శరీరం తీసుకోవడానికి కారణం ఏమిటి? మనస్సు, అహంకారం. తాను క్లెయిమ్ చేసుకుని తాను చేసినటువంటి ఆ పాపపుణ్యాల మూటలు పెంచుకొని ఉన్నది, అవి అనుభవించాలి. అప్పుడు మరి ఇట్లా అనుభవిస్తూ ఉంటే ఎన్ని మూటలు ఉన్నాయో మళ్ళీ మూటలు తయారవుతాయేమో కదా. కానీ జ్ఞానం వస్తే కొత్త మూటలు తయారవ్వవు. నో ఫ్రెష్ ప్రొడక్షన్ ఆఫ్ ది కర్మ. అర్థమైందా? శాస్త్రం గ్యారంటీ ఇస్తున్నాడు, భగవాన్ కృష్ణుడు చెప్తున్నాడు. సర్వం కర్మ అఖిలం పార్థ. ఇంకా సర్వం అని చెప్తున్నారు, అఖిలం అంటున్నారు. అఖిలం అంటేనే సర్వము, సర్వమన్నాను అఖిలమే. ఎందుకు చెప్తున్నారంటే, ఇంకా ఫ్యూచర్ ఇప్పుడు నాశనమైందంటే మళ్ళీ వచ్చి చేరుతాయంటే చేరం. ఇంకా చేరడం అనే ప్రశ్న లేదు. అఖిలం అంటే ఎల్లప్పుడూ ఇంకా ఉన్న ఈ సంచిత ఆగామి అన్ని కూడా నాశనం అవుతాయి అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మూడో తాదాత్మ్యం ఉందే, మనస్సు నిజముగా సాక్షితోటి తాదాత్మ్యం అవ్వలేదు. సాక్షి నిజముగా మనసు తాదాత్మ్యం. ఎట్లా అంటే, రియల్
అండ్ అన్రియల్ కెన్ నెవర్ హ్యావ్ ద కనెక్షన్. రెండు ఆర్డర్ ఆఫ్ రియాలిటీస్ సంబంధం వాటికి ఏర్పడేందుకు అవకాశం లేదు. ఉదాహరణ చెప్పన, మెలకులో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయికి భర్తను పెళ్లి చేయాలని చెప్పి తండ్రి పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడు. వెతికి 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 ఎక్కడ పెళ్లి కొడుకు దొరకలేదు, సంబంధం కుదరట్లేదు అమ్మాయికి. అలా రోజు అదే ఆలోచిస్తూ పడుకున్నటువంటి ఆ తండ్రికి కలలో ఒక చక్కటి పెళ్లి కొడుకు కనపడ్డాడు, ఒప్పుకున్నారు, మాట్లాడారు, అన్ని నిశ్చితార్థాలు కూడా అయినాయి. ఎక్కడండి? కలలో. కలలో నిశ్చితార్థమైనటువంటి పెళ్లి కొడుకు తోటి మెలుకులో ఉన్నటువంటి తన కూతురైనటువంటి అమ్మాయికి పెళ్లి చేయగలరా? సంబంధం సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అది ప్రాతిభాసిక రియాలిటీ, ఇది వ్యావహారిక సత్యం, అది ప్రాతిభాసిక సత్యం. చూశారా? అలాగే పారమార్థిక సత్యం అనేటువంటి సాక్షి ఆత్మకి ఈ వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము వీటితోటి అసలు కనెక్షనే, సంబంధం ఏర్పడటానికి అవకాశమే లేదండి. తాడును చూసి పామనుకుంటే, తాడును చూసి ఊహించాడు. తాడును చూసి అది పాముని ఊహించుకున్నాడే, ఆ ఊహించబడినటువంటి పాము ఈ తాడుతోటి ఏ విధముగానైనా సంబంధం ఉందా? ఈ తాడుని వాడు చూడటానికి ముందు, చూసిన తర్వాత, మరలా తర్వాత తెలుసుకున్నాడు, ఓ ఇది పాము కాదు, ఇది తాడేనని. అసలు ఎప్పుడైనా ఆ తాడు మీద ఇమాజిన్ చేయబడినటువంటి పాముతోటి ఆ తాడుకి ఏదైనా సంబంధం ఉన్నదా? ఇది వేదాంతంలో చాలా ముఖ్యమైన ఉదాహరణ. అలాగే ఈ భ్రాంతిజన్యముగా, భ్రాంతి ఇల్యూషన్ వలన, ఇమాజిన్ చేయటం వలన ఏర్పడినటువంటి ఈ మనస్సుతోటి నా యొక్క తాదాత్మ్యం అనేటువంటిది ఇల్యూషన్, ఇమాజినేషన్, భ్రాంతి, సూపర్ ఇంపోజిషన్, అధ్యాస. శంకరాచార్యులు వారు భగవద్గీతకి భాష్యం రాసేటప్పుడు భగవద్గీత బ్రహ్మసూత్రాల్లో అధ్యాస భాష్యం. అసలు ఈ గలాట, ఈ గోలంతా ఎక్కడ మొదలైంది? ఎందుకు? కేవలం కల్పితం, ఊహ. ఎవరు ఊహిస్తున్నారు? ఆ మైండ్ ఊహిస్తున్నది. ఆ మైండ్ ఊహించి అదే నిజమని, అదే సత్యం అని చెప్తున్నది. అసలు నన్ను తెలుసుకోనీయకుండా చేస్తున్నది. నన్ను నేను తెలుసుకోనీయకుండా, నా స్వరూపాన్ని నాకు అర్థం కానీయకుండా అది మధ్యలో డాన్స్ చేస్తున్నది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రబోధం, జ్ఞానం ఏర్పడిందంటే ఇదో ఇలా దుర్దృశ్యం విని, ఉపనిషత్తులు వింటూ, భగవద్గీత వింటూ, ఇలా వింటూ 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 ఉంటే నీకు ఈ తాదాత్మ్య సంబంధం, ఇది అధ్యాసము చేత ఏర్పడినటువంటి ఈ సంబంధం, దీని పేరు భ్రాంతిజన్యం అని చెప్పారు. దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. భ్రాంతిజన్యం. భ్రాంతి అంటే ఏంటి? బ్రాంది. ఈ బ్రాంది తాగిన వాడికి 5 ఇంద్రియాలు పనిచేయవు. వాడు తగిట తగతం అని చెప్పి ఏ లోకంలోనూ ఉంటాడు. చూసారా? భ్రాంతి. ఇంకా తర్వాత అన్ని ఎర్రర్లే, ఒక ఎర్రర్ చేత మిస్టేక్. అందుకని భ్రాంతి లాంటిది. ఈ భ్రాంతి ఆ భ్రాంతిలో నుంచి వచ్చి ఉంటుంది. సరే, ఇక్కడ అందుకని ఇప్పుడు తెలుసుకోవాలి. ఇది ఎప్పుడో తెలుసుకునేది కాదు, వింటున్నప్పుడే గ్రహించి, నేను తర్వాత పూజ చేస్తాను, నేను తర్వాత మెడిటేషన్ చేస్తాను, నేను తర్వాత ఆ ఊరెళ్ళి
ఆ కొండెక్కిన తర్వాత, దిగిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఇట్లా పోస్ట్‌పోన్ చేసేది కాదిది. ఇప్పుడు వింటున్నావంటే ఇప్పుడే దృశ్యముల యొక్క వివేకం ఇక్కడ ఏర్పడడం. నువ్వు దాన్ని స్వీకరించావంటే చక్కగా శ్రవణం ద్వారా ఏకాగ్రమైన మనస్సుతో ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడే ఇక్కడే కాకపోతే ఎప్పుడు ఎక్కడా లేదుట. If it is not now and here, it can never be nowhere. దీనికి కేనోపనిషత్తులో చక్కటి శ్లోకం. ఇహ చేద్ అవేది తథా సత్యమస్తి న చేదిహ అవేదీత్ మహతి వినష్ఠి. ఇప్పుడు ఇక్కడ ఈ సత్యమును ఇప్పుడు గ్రహించితే ఇప్పుడే ఇక్కడే సత్యం ఉంది, ఇప్పుడు ఇక్కడే ఆత్మ ఉంది, ఇక్కడే దర్శనం అయిపోయింది. అలా కాకుండా నచేత్ ఇహ అవే ఇప్పుడు తెలుసుకోలేదు ఇక్కడంటే పెద్ద నష్టం అండి. ఇంతకంటే మించిన పెద్ద నష్టము ఏమీ లేదు. ఎవరో పోయినారు నా బంధువులు, నష్టం కాదు అది పెద్ద. నా ఆస్తి ఎంత పోయింది, అది పెద్ద నష్టము కాదు. కానీ వాటికి ముఖ్యత్వం ఇస్తాం మనం. శాస్త్రం ఏం చెబుతుందంటే, చూడు నాయన, మనుష్య శరీరం ఇచ్చాం, నీకు దొరికింది, ఎట్లాగో సంపాదించుకున్నావు, మరి ఇప్పుడు దాన్ని నువ్వు ఈ శరీరాన్ని కాదు, శరీరమును కాదు కావు నువ్వు అని చెప్పి నువ్వు ఆత్మ అని తెలుసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఈ శరీరము పెట్టుకొని జ్ఞానమును పొందాలి కదా. జ్ఞానమును పొందే అవకాశం ఈ మనుష్య శరీరం మాత్రమే కదా ఉంది. అందుకని ఉపనిషత్తు అలా చెప్తుంది. అలా తెలుసుకున్న వాడికి ఏమవుతుందిట? సరే, తెలుసుకోని వాడికి నష్టం, పరమ నష్టం. తెలుసుకున్న వాడికి సత్యం తెలుసున. సత్యం అంటే ఏమిటిట? భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రీత్యస్మాన్ లోకాద్ అమృతం అమృతా భవంతి. అన్నిటి యందు అంతటా సర్వతా నేనే వ్యాపించున్నానని ఈ వీరుడు, ఈ ధీరుడు, వివేకుడు, ముముక్షువు తెలుసుకుంటాడ. అలా తెలుసుకున్న తరువాత ఈ శరీరాన్ని వదిలేస్తే పోతుందిగా శరీరం ప్రారంభమైపోయి. ఆ తర్వాత ఏమవుతుంది? అమృతాభవతి అంటే మరొక శరీరమును పొందడు, విదేహముక్తుడైపోతాడు. జీవన్ముక్తి వచ్చింది కదా జ్ఞానం చేత, విదేహముక్తి కూడా వస్తుందని చెప్పి. సరే, ఇవన్నీ కూడా ఈ శ్లోకానికి చుట్టూ ఉన్నటువంటి విషయాలు. 8-9 శ్లోకాలు చదివేశాం కదా, అయిపోయినాయి. ఇది బీజం. ఎందుకు? ఆ తర్వాత కొన్ని శ్లోకాల తర్వాత మరల ఆయన అసలు సంసారం అంటే ఏమిటి, సంసారం యొక్క కారణం, ఆ దుఃఖమన్నీ, సంసారం నివారణ ఎట్లా చేసేదని చెప్పి వర్ణిస్తారు. దానికి బీజ శ్లోకాలు ఈ 2, 8, 9. 10వ శ్లోకం. అహంకారలయే సుప్తౌ భవేద్దేహోప్యచేతనః అహంకార వికాసార్థం స్వప్న సర్వస్తు జాగరః. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ అన్ని కూడా ఈయన ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళుతున్నారు. మనము కొంచెం విస్తరించి నేను మీకు ఇప్పుడే ఫౌండేషన్ వేసి మాట్లాడాను కొన్ని పాయింట్స్ని. ఆచార్యులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అవస్థాత్రయ వివరణం చెప్పబోతున్నారు. ఎందుకు? మనం ఎంతసేపు మాట్లాడినటువంటి ముఖ్యమైనది ఏమిటి? ఆ మధ్యలో ఉన్నటువంటి సాక్షి అని ఎవరిని అనుకుంటున్నామో మనస్సు, అహంకారం. మనస్సు ఆ ప్రతిబింబముతోటి తాదాత్మ్యమైతే దానికి పేరు అహంకారం అండి. అర్థమైందా? అందుకని నిద్రలో ఆ తాదాత్మ్యం టెంపరీగా తెగిపోయినట్లుగా, విడిపోయినట్లుగా కొంచెంసేపటి తత్కాలమునకు అణిగి ఉంటుంది. అందుకని అక్కడ అహంకారం లేదు. ఎవరు అక్కడ లేచి కాలరు లేవదీశుడు ఏం చెప్పడు, ఏం మాట్లాడు. నేను ధనంతోండి అని చెప్పడు, నేను బీదవాడిని అని చెప్పడు, ఏం చెప్పలేడు.
అహంకారం కొంచెం సేపటికి నిద్రపోయింది. సరేనా? సో ఇప్పుడు ఇక్కడ ఆ సాక్షి రెండోది. మనస్సు దాని యొక్క ద్రవ్య అంశములో 2 అంశాలు మాట్లాడాం, మర్చిపోకూడదు. వృత్తి అంశం, ద్రవ్య అంశం. ఇప్పుడు ద్రవ్య అంశంలో, ద్రవ్యం అంటే ఏంటి? మ్యాటర్. గ్రాస్‌గా కనపడతాయి. ఇప్పుడు పూజకి ద్రవ్యాలు పెట్టుకుంటాం. పూలు, కుంకుమ, అక్షతలు, కొబ్బరికాయలు, ద్రవ్యాలు. కాబట్టి అలాగా ఈ సాక్షి దీని యొక్క ద్రవ్య అంశం దేనితోటి కలిసి ఏదేదిగా వ్యక్తమవుతుంది? ద్రవ్య అంశం అంటే, ద్రవ్యం అంటే మ్యాటర్ అండి. కానీ మైండ్ మిగతా మ్యాటర్స్ లాగా ఇప్పుడు ఈ కుండను, ఈ సెల్ ఫోన్ చూసినట్టుగా చూడలేదు. కానీ ద్రవ్యమే అది. చెప్పాం కదా, ఏ రిఫైన్డ్ మ్యాటర్ అని చెప్పానప్పుడు. చాలా కళ్ళకి కనపడకుండా కూడా చాలా బ్యాక్టీరియా ఉన్నాయి కదా, చేతికి తాకటానికి వీలు లేకుండా, స్పర్శకి తెలియకుండా ఎన్నెన్నో క్రిములు, వైరస్లు ఉన్నాయి కదా. మరలా కొత్త వైరస్ ఏదో కొంచెం వేరియేషన్ వచ్చిందిట, అందరినీ భయపెడుతుంది. కాబట్టి కళ్ళ కనపడినవి ఏంటవి? దానికి వాడేదో మైక్రోస్కోపు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తెలిసింది వాడు. అట్లాగే ఈ ద్రవ్యం అంటే మనసు కంటి కనపడేది కాదు. సరే, ఆ ద్రవ్య అంశమైనటువంటి ఆ సాక్షి, ఇక్కడ సాక్షి అంటే రెండో సాక్షిని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే అద్ద మెయిన్ కల్ప్రిట్ సెంటర్లో ఉన్నాడు. ఇటువైపు డ్రామా చేస్తాడు, అటువైపు డ్రామా చేస్తాడు. అహంకారం అయి దేహంతో తాదాత్మ్యం, అటువైపు చిదాభాసంతో తాదాత్మ్యం, అహంకారంగా ఉండి అసలు బ్రింబాన్ని తెలుసుకోనీయకుండా అక్కడ బాగా తెర వేసేసి మూసేస్తాడు. ఎవరు? ఈ మనస్సు అనేవాడు. సరే, దీని ద్రవ్య అంశంలో ఏంటంటే అవస్థలు ఉన్నాయి. అవస్థలంటేనే సహజంగా వేదాంతంలో అవస్థాత్రయం అంటాం. శరీరత్రయం, అవస్థాత్రయం, కాలత్రయం, గుణత్రయం. త్రయం అనేటువంటిది చాలా ముఖ్యం. దేవతాత్రయం, లోకత్రయం. వేదాంతంలో కూడా త్రయం చాలా ముఖ్యం. 3 అవస్థలు అంటే స్టేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక రోజులోనే మనకు 3 రకాల అనుభవాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యముగా గ్రాస్గా, బేసిక్గా తీసుకుంటే ఏమిటది? ఒకటేమో నిద్ర అనేటువంటిది ఒక అనుభవమే కదా. మరి అదొక అవస్థ, నిద్రావస్థ లేక సుషుప్తి అవస్థ, డీప్ స్లీప్ స్టేట్. ఏమైంది అక్కడ? ఈ అహంకారం అనేటువంటిది మనస్సు పూర్తిగా ముడుచుకుపోయింది, ష్రింక్ అయిపోయింది, లయించిపోయిందని చెప్పచ్చు. టెంపరీగా అన్మానిఫెస్ట్ కండిషన్లోకి వెళ్ళింది. అహంకారలయే సుప్తౌ. ఈ అహంకారం నిద్రలో లయించిపోతుంది తత్కాలమునకు, అది గుర్తుంచుకోవాలి. తర్వాత అప్పుడు దేహం కూడా ఉన్నది తెలియట్లేదు. తను, మనస్సు, వాడి ఆలోచనలు అవి ఏమి తెలియట్లేదు. దేహం ఉందని తెలియట్లేదు. దేహంతో తాదాత్మ్యం కూడా తెగిపోయింది కదా టెంపరీగా. సో దేహ అపి అచేతన. ఆ కొంచెం సేపటికి నిద్ర, 6 గంటలు 7 గంటలు, మనం యాక్చువల్గా డెడ్ తెలిసే, టెంపరీ డెత్. నిద్ర అనేటువంటిది డెత్ లాంటిదే, ఏమి తెలియని ఒక స్థితి. కానీ మరలా ఇదే శరీరంతో లేచిన తర్వాత మళ్ళీ ఇదే శరీరంతో సంబంధం. కానీ ఒరిజినల్ డెత్లో ఏంటంటే ఈ శరీరంతో సంబంధం ఉండదు, వేరే ఇంకొక శరీరంలోకి ప్రవేశించి అక్కడ సంబంధాన్ని పెట్టుకొని మళ్ళీ అక్కడ కొట్టు తెరిచి అక్కడ వ్యాపారం, ఇది జరుగుతున్నది. కాబట్టి నిద్రలోకి వెళ్ళినప్పుడు, అహంకారం లయించినప్పుడు అక్కడ
దేహం యొక్క స్పృహ కూడా లేదు, దోమలు కుట్టినా తెలియదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవని తెలియవు, ఏ ఊర్లో పడుకున్నాను, ఏ మంచం మీద పడుకున్నాను, ఏమీ తెలియదు దేహం. సరే, అది అప్పుడు మరలా అది కొంచెం వికసిస్తే, ఆ మనసు కొంచెం తెరుచుకుంటే, కొంచెం తెరుచుకుంది, పూర్తిగా పువ్వు పూర్తిగా మొగ్గగా ఉంది, కొంచెం తెరుచుకుంది, తర్వాత బాగా వికసిస్తుంది. అహంకారం సార్ధం వికాసం, సార్ధం అంటే సగం, సగం వికసించింది అహంకారం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ స్వప్నం అవస్థను చూస్తుంది, కళ, స్వప్నావస్థ. అప్పుడు అక్కడ ఏంటి, బయట శరీరంతో సంబంధం లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు, కానీ వాసనామయ ప్రపంచం అనేటువంటిది మనస్సులో ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నటువంటి ఆ వాసనలన్నిటిని పెట్టుకొని అది అక్కడ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటుంది, తానే అన్నిటిగా అవుతుంది. కాబట్టి ఇంకా బయట ప్రపంచం, బయట శరీరము, ఇంద్రియములతో సంబంధం లేకుండానే అక్కడ వేరే శరీరం, అక్కడ చెవులు ఉండవు, ఈ చెవులు కానీ వింటుందేదో, అక్కడ ఈ కళ్ళు ఉండవు కానీ చూస్తుందేదో, అక్కడ ఈ నోరు ఉండదు కానీ మాట్లాడుతుందేదో, మాట్లాడుతుంది. ఆ ఇంద్రియములు వేరు, కలలో ఉన్నటువంటి దేహము, స్వప్న దేహం వేరు, స్వప్న ఇంద్రియములు వేరు, స్వప్న ప్రపంచం వేరు. ఎక్కడుందండి అది? మనస్సులో ఉంది. మనసుకి అంత శక్తి ఉంది, అది అట్లా కల్పించుకుంటుంది. ఫ్యాంటసీ, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లాగా తన కథ. ఏవో పాత పాత వాసనలన్నీ చూస్తూ కొంచెంసేపు, అది కొంచెంసేప, అర నిమిషమా, ఒక నిమిషమా, అది పర్వాలేదు, టైం ప్రశ్న కాదు. అర నిమిషంలోనే నువ్వు పుట్టడం, నీకు పిల్లలు పుట్టడం, నువ్వు పుట్టడం, నీకు పిల్లలు పుట్టడం, ముసలివాడి అవ్వటం, అన్నీ జరిగిపోతాయి. కలలో ఇప్పుడు టక్కని ఇక్కడున్నావు ఇండియాలో, కలలో అమెరికా మీ అబ్బాయి ఇంటికి వెళ్తావు, ఎట్లా? అన్నీ జరుగుతాయి. అక్కడ టైము, దేశకాల వస్తువుల సంబంధం అక్కడ వేరే, ఆ కథ వేరే, దాన్ని దీన్ని కంపేర్ చేయలేం. సరే, మొత్తంలో రెండో అవస్థ స్వప్న అవస్థ అని మొత్తం మనస్సు అహంకారం అట్లా వికసించి బాగా యాక్టివ్ అయిందనుకోండి, ఏమవుతుంది, సర్వహతు జాగరః, అది బాగా వికసిస్తే పూర్తిగా జాగ్రత్త అవస్థ. మరలా ఈ శరీరంతో ఐడెంటిఫికేషన్, ఈ ఇంద్రియములతోటి ఈ ఇల్లు, వాకిలి, వ్యాపారము, ఉద్యోగము, వ్యవహారం, 3 అవస్థలు చూడండి. 3 అవస్థలు ఒకదానికొకటి అసలు సంబంధం లేదు, మనం ఇది ఎప్పుడు చింతించం. ఆ అవస్థ అయిపోతున్నది, జాగ్రత్త అవస్థకు స్వప్న అవస్థలో ఎంట్రీ లేదు, అలాగే స్వప్నావస్థ జాగ్రత్త అవస్థలో ఎంట్రీ లేదు, నిద్రావస్థలో స్వప్నావస్థకు జాగ్రత్త అవస్థకు ఎంట్రీ లేదు. ఇప్పుడు 3 రకాల అనుభవాలు ఏర్పడుతుంటే ఈ మూడిట్లో ఏది సత్యమని తీసుకోవాలి? దేని యొక్క స్టేటస్ ఎంత? అసలు అక్కడ 3 మారుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, కానీ 3 తెలుసుకుంటున్నది ఎవరు? 3 ఎవరికి తెలుస్తున్నది అనేది ప్రశ్న. ఆ ప్రశ్న ఎంక్వైరీ చేసేటప్పుడే మనము నేను సాక్షినైనటువంటి, ఆత్మనైనటువంటి, కాన్షియస్ అయినటువంటి, ఎరుకనైనటువంటి నేను అన్నిటిలో సమముగా ఉన్నాను, దేంతోటి నాకు అసలు సంబంధం లేదు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఫన్నీగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిత్ కాన్షియస్నెస్ విజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడిటిలో ఏ సంవిత్ అనేది కాన్షియస్నెస్ కి మరొక పేరు సంస్కృతం. విజృంభతే అంటే అది ప్రకాశిస్తూనే ఉన్నదో వీటిని ప్రకాశింపచేస్తున్నది అదే సంవిత్, అదే కాన్షియస్నెస్. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు, ఆ బ్రహ్మదేవుడి శరీరము నుంచి, బ్రహ్మాజీ శరీరం నుంచి అమీబాజీ శరీరం వరకు ప్రోత అంటే వ్యాపించి ఉన్నదో. ఈ గుడ్డని నేసేటప్పుడు తెలుగులో చక్కటి 2 వార్తలు, పడుగు పేక. ఇట్లా వెళితే కొన్ని దారాలు, ఇట్లా వెళితే కొన్ని దారాలు. తెలుసా? పడుగు పేక అంటారు. కానీ అన్ని దారాలే. అలా అలా వెళ్ళినప్పుడు అక్కడ వస్త్రము ఉన్నట్లు మనకు తెలుస్తుంది, కనపడుతుంది. ప్రోత అంటే అది ఓత ప్రోతం అంటే పడుగు పేక అని అర్థం. ఉండి జగత్ సాక్షిని, జాగ్రత్త జగత్, స్వప్న జగత్, నిద్రా జగత్. జగత్ అంటే ఎందుకు జగత్ అంటున్నాం? సహజంగా జగత్ అంటే మనం ఈ కనిపించే ప్రపంచం జగత్ అని. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను జగత్ అంటే, జాయతి గచ్చతి ఇది జగత్. మెలకు వస్తున్నది, పోయింది. స్వప్నం వచ్చింది, పోయింది. నిద్ర వచ్చింది, పోయింది. ఏదైతే వచ్చిపోతుందో, జాయతి పుడుతున్నదో, వస్తున్నదో, గచ్చతి వెళ్ళిపోతుందో, అది పేరు జగత్. కాబట్టి ఆ జగత్తు బయటది అంతే, నీ అనుభవం అంతే, నీ శరీరం అంతే, నీ మనస్సు అంతే, నీ బుద్ధి అంతే. కానీ నువ్వు మిగిలే ఉన్నావు, సాక్షిగా ఉన్నావు. ఈ సాక్షికి ఏమీ కావట్లేదు. అది అర్థం చేసుకోవడం కోసం ఈయన ఇక్కడ జనరల్గా రెండోది మనస్సు అనే సాక్షి ఉంది, దాని యొక్క ద్రవ్య అంశం చూసామంటే, ఎందుకు ద్రవ్య అంశం అన్నాం? అన్నిట్లో అది కూడా ఉన్నట్లుగా ఉన్నది. ముఖ్యముగా కళలో అది డామినేషన్, మెలకులో ఆ మైండ్ డామినేషన్. కానీ నిద్రలో అక్కడ అది తత్కాలమునకు అణిగి ఉన్నది, అక్కడ డామినేషన్ లేదు. కానీ దాని వలన స్వప్నము తెలియట్లేదు, మెలుగు తెలియట్లేదు, రెండు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. అందుకని ఆ ద్రవ్యముగా ఉన్నటువంటి ఆ మనస్సు మరలా బయలుదేరుతుంది. పొద్దున్నే దానికి ఒక 7 గంటలు టైం అయి నిద్ర అయిపోయిన తర్వాత ప్రారబ్ధం అనే కర్మ ఉన్నది కాబట్టి ఆ ప్రారబ్ధమే మళ్ళీ మేల్కొల్పి శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటుంది. ప్రారబ్ధం ఉన్నది కాబట్టి శరీరంలో ప్రాణాలు కదులుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలియకపోయినా కూడా ప్రాణం కదులుతున్నది, శరీరంలో ముఖ్యమైన ఫంక్షన్, హార్ట్ బీట్, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయని తెలియలేదు, కానీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుందంటే ప్రారబ్ధం ఉన్నది కాబట్టి. అప్పుడు ఎవరు లేపుతున్నారు నిద్రలోంచి ఈ మనిషిని? మళ్ళీ కర్మ, ప్రారబ్ధం. లే నాకు ఇంకా ప్రారబ్ధం ఉంది అని చెప్పి ఆ శరీరం ప్రారబ్ధం లేపితే ఆ లేచి మనసు మళ్ళీ కొంచెం కళలోంచి మెలుకుకు వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇట్లా పోతాయి. మెలుకులో నుంచి కళలోకి వెళ్ళే నిద్రలోకి వెళ్తాం. అది చిన్న కళ, పెద్ద కళ, జ్ఞాపకం లేదు, అయినా కూడా విల్ గో త్రూ ది ఫ్రమ్ వేకింగ్ స్టేట్ టు ద స్లీప్ టు ద క్యారిడోర్ ఆఫ్ ద డ్రీమ్. అలాగే నిద్రలో నుంచి మరలా డైరెక్ట్గా మెలకువకి రాము. వాడిని ఏదో కొట్టి లేపితే అర్జెంటుగా తప్ప అప్పుడు కూడా వాడు ఏదో కళలో ఉంటాడు. నిద్రలో నుంచి కూడా మరలా డ్రీమ్లోకి వెళ్ళి మెలకులోకి వస్తాం. అర్థమైందా? సో 3 అవస్థల గురించి మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ముఖ్యము, గమనించాలి. మనం అనుకుంటాం ఎందుకు వేదాంతం ఈ నిద్రను గురించి ఇంతగా మాట్లాడుతుంది? నిద్రలో ఏమి తెలియదు, ఏమి లేవుగా నువ్వంటావు. కానీ వేదాంతానికి ఈ నిద్ర అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయమే.
అనేక యాంగిల్స్లో. ఎందుకంటే అది కూడా నీ అనుభవమే కదా. ఒక పాయింట్ చెప్తాను, అది కూడా నీ అనుభవమే కదా. ఆ నిద్ర అనే సమయంలో నువ్వు ఎందుకు అంత సుఖముగా ఉన్నావు? నిద్రలో ఉన్నంత సుఖం మరి ఏ విషయంలోనైనా ఉంది. నిద్ర కంటే ఎక్కువ సుఖం వేరే ఏదైనా వస్తువులో ఉన్నది. ఏదైనా ఏ ఇంద్రియ భోగం సుఖంలో అయినా కూడా నిద్ర కంటే నాకు ఎక్కువ సుఖం అక్కడ ఉన్నదని ఎవరైనా ఇప్పుడు వరకు ఇంతవరకు చెప్పారా? చెప్పగలరా? కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. నిద్ర కంటే. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అంటే ఉందండి అంటే నిద్ర కంటే ఓకే, ఏ ఇంద్రియ సుఖంలో. అప్పుడు మరి ఆ ఇంద్రియ సుఖం నిద్ర కంటే సుఖం అంటే అప్పుడు దాంట్లోనే ఉండు, అదే అనుభవిస్తూ దాంట్లోనే ఉండు. ఏ ఇంద్రియ సుఖం అనుభవించినా ఎంత గొప్పదిగా, ఎంత కాస్ట్లీయెస్ట్ అయినదైనా, ఎంత అందమైనది అనుభవిస్తున్నా కూడా టైర్డ్ అయిపోయి కొంచెం సేపు తర్వాత ఈ నిద్ర సుఖంలోకి రావాల్సిందే ప్రతి ఒక్కడు. అప్పుడు ఎంత ఇంపార్టెంట్. దీని గురించే ఒక నెల రోజులు మాట్లాడచ్చు. అలా మాట్లాడతారు ఎక్కడ? మాండుక్య ఉపనిషత్తులో గౌడపాదాచార్యులు వారు. కాబట్టి నిద్రలో సుఖం ఉంది. అన్నిటిని నువ్వు త్యాగం చేస్తే, శరీరం, మనస్సు, ఇంద్రియములు, మనోబుద్ధి, అహంకార, చిత్తాదినాహం త్యాగం చేస్తే సుఖం ఉన్నదనేది తెలుస్తున్నదా లేదా? క్యాచ్ దట్ పాయింట్. సరే, సమయం అయింది. ఈరోజు 2 శ్లోకాలను చూసాం. చాలా ముఖ్యమైన శ్లోకాలు, అందుకని నిదానంగా మాట్లాడుతున్నాను. మీరు కూడా చాలా ఓర్పుతోటి నిదానంగా వినటానికి అలవాటు పడ్డారనుకుంటాను. అలవర్చుకోండి. మనకు అవసరం లేదు, విన్న విషయం బాగా అర్థమైతే చాలు. మిగిలిన విషయాలు వచ్చే సత్సంగంలో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.